స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలబ్బా. ప్రత్యేకించి ఎన్నికల కమిషన్కి ఈసారి స్పెషల్ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఏం చెబుతారు? స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటే ప్రజాస్వామ్య దేశంగా, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఆవిర్భవించబడింది అంటారు. ప్రజాస్వామ్య దేశం అంటే ఏంది? ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. అని ఇప్పుడేం జరుగుతుంది? ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకుంటున్నారు, ఎవరు ఉండాలి లిస్టులో, ఎవరు ఉండకూడదు అని. వావ్, ఎంత మార్పు చూశారు! ఇంత పెద్ద మార్పును దగ్గరనే నడిపిస్తున్న ఎలక్షన్ కమిషన్కి మరీ ప్రత్యేకించి శుభాకాంక్షలు చెప్పకపోతే అధికారులు ఫీల్ అవ్వరు. అందుకని మీరు కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు చెప్పండి. కేంద్ర ఎన్నికల కమిషన్కి చెప్పండి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కూడా చెప్పండి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా హైలైట్. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. నిన్న ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, దానికి ముందు జరిగినటువంటి ఎన్నికలు, ఎక్కడైనా ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేయాలి అని, స్వేచ్ఛగా వేసి కథ కాసిన తర్వాత పక్కన పెట్టిన ప్రజలు పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లు వేయాలి అని పోలీసులు భద్రత కల్పించేవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. వచ్చి ఓట్లు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి రకరకాల మనుషులు అడ్వర్టైజ్మెంట్లు, ప్రచారాలు కూడా చేసేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో చూస్తే పోలింగ్ బూత్ దగ్గరికి ప్రజలను రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. వావ్, ఎంత గణనీయమైన మార్పు! ఎంత గణనీయమైన మార్పు! స్వాతంత్ర దినోత్సవం దాని ఫలాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎక్కడికి వచ్చి ఆగాయి? భిన్నత్వంలో ఏకత్వం అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిన భారతదేశ గొప్పతనం ప్రతి ఇండిపెండెన్స్ డే వచ్చే కొద్దీ, ఆ సంవత్సరం గడిచే కొద్దీ మనుషుల మధ్య ద్వేషాలు, వ్యవస్థల నిర్వీర్యం, నియంత్రిత పోకడలు, రాజకీయ పార్టీల మధ్య వైరాలు శత్రుత్వం స్థాయికి పెంచేయడం. వావ్ వావ్, ఎంత అద్భుతమైన ప్రగతి! దీనికి మళ్ళీ పత్రికలు, టీవీ ఛానళ్ళు, మేధావుల ముసుగుల దగ్గరికి తగిలించుకున్న పనికి వాళ్ళందరూ మద్దతిస్తూ ఉండడం, జర్నలిస్టులు అని ట్యాగులు తగిలించుకున్న వాళ్ళందరూ వీటికి మద్దతిస్తూ ఉండడం. వావ్, ఎంత అద్భుతమైన ఫలాలను భారతదేశ స్వతంత్రం పొందుతుంది ఇప్పుడు. అద్భుతం. సో అందుకని చెప్పి ఈ అన్ని అద్భుతాలను సాకారం చేయడం కోసం రాత్రి పగలు అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి భారతదేశంలో వ్యవస్థలకు, మరీ ముఖ్యంగా భారత ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వెరీ స్పెషల్ ఇండిపెండెన్స్ డే విషెస్ ఫ్రమ్ యువర్ టీవీ.